ఇగో నందు పేరుంది అని ప్రూవ్ అయ్యాక వేసుకోండి, ఎవరికి ఎంత కావాలో విపరీతంగా రాసుకోండి. కానీ పోలీసులు చెప్పకుండా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో చెప్పకుండా మీ ఊహాగానానికి మాత్రం దయచేసి నా కెరీర్ స్పాయిల్ చేయకండి. ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ చెప్తున్నాను, ఐఎమ్ రెడీ ఫర్ బ్లడ్ టెస్ట్. ఇంతకు మించిన ఎవిడెన్స్ అయితే నాకు తెలిసి ఎవ్వరు ఏం చేయలేరు. నేను చేస్తాను. నేను బ్లడ్ టెస్ట్ తీసుకుని బ్లడ్ టెస్ట్ శాంపుల్స్తో మీడియా ముందుకు వచ్చి చూపిస్తాను. ఆ రోజున ప్రతి ఛానల్ వాళ్ళు నాకు ప్రామిస్ చేస్తారా, నందు మీ గురించి తప్పు చేసాం, నందు పైన వచ్చిన ఆరోపణలు తప్పు అని ఆ రోజు నా మీద వేస్తారా? ఆ రోజు ఎవ్వరు చేయరండి. ఆ రోజు ఆ న్యూస్ ఉండదు. అంతే చేయని రోజున మాత్రం ఆరోపణ ఉంది అని చెప్పి వేసి నా గుడ్విల్ అంతా పాడు చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్, దయచేసి తెలియని విషయాన్ని ఓన్లీ మనం నిజాలనే బయట పెడదాం. తెలియని విషయాన్ని దయచేసి మనం ఊరికే ఊహాగానానికి వేయకండి. ఇట్స్ రిక్వెస్ట్. ఊహాగానానికి ఎందుకు వేద్దాం? దానివల్ల కెరీర్ స్పాయిల్ అవుతుంది. నేను చేసి ఈసారి నందు పేరు వినపడట్లేదు, లాస్ట్ టైం వినపడింది. దాని ఆధారంగానే ఈసారి వినపడింది. లాస్ట్ టైం వినపడడానికి రీజన్ ఏంటంటే నా పేరు, నేను పనిచేసినటువంటి సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఈ ఇష్యూలో అరెస్ట్ అయ్యారు, డ్రగ్స్ ఇష్యూలో. ఆ సినిమాలో నేను హీరో అవ్వటం వల్ల, నేను ఒక్కడనే తెలిసిన మొహం అవ్వటం వల్ల నన్ను లాగారు. ఆ రోజు కూడా నేను ప్రూవ్ చేసుకున్నా. మీడియా ముందుకి డీసీపీ గారు, పోలీసులు అందరూ చెప్పారు. మన ప్రెస్ వాళ్ళే మన ప్రెస్ సోదరులు అడిగారు నందుకు ఏమైనా సంబంధం ఉందా అంటే డీసీపీ వాళ్ళు ప్రెస్లో కూర్చుని చెప్పారు, లేదు సంబంధం లేదు నందుకని డీసీపీ ప్రెస్లో కూర్చుని చెప్పాడు. ఆ రోజు నేను ప్రూవ్ అయ్యాను. కానీ ఆ రోజు కూడా ఏమన్నారు, నందు పరారీలో ఉన్నాడు, నందు కుటుంబ సభ్యులతో సహా పారిపోయాడని రాశారు. అది ఎంత రాంగ్ సార్? నేను ఎక్కడికి పారిపోలేదు, లైవ్కి వచ్చి కూర్చున్నాను. నేను లేదు ఇక్కడే ఉన్నాను రండి అని. నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఏసీపీ చెప్పాడు. అలాగే ఇప్పుడు కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో కానీ ఆర్ 19th రోజు ఎప్పుడైతే హాజరవ్వమన్నారో మన సినిమా వాళ్ళని, ఆ రోజు అందరికీ తెలుస్తుంది, నందు రాలేదంటే నందు లేడని తెలుస్తుంది. కానీ ఇంతలోపు 19వ తారీఖు లోపు జరిగే ఏదైతే ఒక నా మీద జరిగే ప్రచారం ఉందో అది దయచేసి ఆపండి. నిజం లేకుండా చేస్తున్నారు, దానివల్ల నా కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి దాన్ని ఆపేయండి, నా పేరుని వాడకండి. నేను ఫోన్ చేసి ఒకటే అడిగా, సార్ నా పైన ఆరోపణలు వస్తున్నాయి, నిజంగా నా పేరు మీ దగ్గర ఉందా సార్? నేను ఎందుకంటే నేను మీడియా ముందుకు వచ్చే ముందు నా ఫ్యాక్ట్స్ నేను తెలుసుకోవాలి. నేను వచ్చి లిస్టులో నా పేరు లేదన్నాక రేపు ఉందంటే నేను బ్యాడ్ అవుతాను. సో నా వంతు ప్రయత్నం నేను ఏం చేశానంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఫోన్ చేసి నా పేరు ఉందా, పోలీసులు మీకు ఏమైనా ఇచ్చారు? లేదమ్మా అసలు నీకు సంబంధం లేని ఇష్యూలు నువ్వు ఎందుకు తల దూరుస్తున్నావు అన్నారు. నేను చెప్పాను సార్ నాకు సంబంధం లేని ఇష్యూ కాదు సార్, నా పేరు క్లియర్గా వాడుతున్నారు అంటే పెద్దల సలహా తీసుకునే ప్రెస్ ముందుకు వచ్చాను. లేనప్పుడు ఫైట్ బ్యాక్ చేయమన్నారు. నీ పేరు లేనప్పుడు ఎవరికి హక్కు లేదు నా నా పేరు వేస్తున్నారు సార్ ఛానల్స్లో. పొద్దున్న లేచేసరికి హీరో నందు డ్రగ్స్ మాఫియాలో 20 మంది పేర్లలో వేస్తున్నప్పుడు అడగాలి కదా. నేను ప్రొడ్యూసర్స్ని అడిగాక ఇప్పుడు నేను మీడియాని ప్రశ్నిస్తున్నాను, నా పేరు ఎందుకు వేస్తున్నారో చెప్పండి.